ఏం కథ అది? ఒక ఆయన ఉంటాడట, ఆయన బయటకు పోయిండు, పని చేసుకున్నాడు. ఇంటికి వస్తున్న సందర్భంలో బజార్లకెళ్ళి వస్తుంటాడు. వస్తుంటే అక్కడ మంచి రంగురంగుల చిలుకలు ఉన్నాయట. ఆయన ఒక దగ్గరికి పోయిండు. పోయి ఏం చేసిండు, ఒక మంచి అందంగా ఉన్న చిలుకను చూసి దీని ధర ఎంత చెప్పవయా అన్నాడట. ఆయన బాగా ఎక్కువ ధర చెప్పిండట. అరే గంతగానం చెప్తున్నావు, వేరే చిలుకలు తక్కువ ధర ఉందంటే ఇది ప్రత్యేకమైన చిలుక, ఇది మాట్లాడే చిలుక, మీరు ఇంటికి తీసుకుపోండి చాలా బాగుంటుందని చెప్పిండట. అంటే సరే ఆయన మాట్లాడే చిలుకనట అని చెప్పి దానికి బాగా ధర పెట్టి కొని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఆవిడకి ఇంట్లో చేతిలో పెట్టి నేను ఇప్పుడే వస్తా అని చెప్పి ఆయన పొద్దంతా పని చేసి వచ్చిండు. స్నానం గీనం చేసి వద్దామని ఆయన పోయిండు. ఆయన స్నానం చేసి వచ్చి భోజనం చేద్దామని కూర్చునే వరకు మంచిగా గుమగుమలాడేటటువంటి కూర వాళ్ళ ఆవిడ సిద్ధం చేసి పెట్టిందట. తిందామని చూసుకుంటా, అవునమ్మా ఏమాయే మరి నేను చిలుక ఇస్తే కదా ఏది అని అడిగిండట. ఏదేందంటవేందయ్యా, ఇగో గుమగుమలాడుతుంది కదా చిలుకను కోసి పెట్టి వండినా అని అన్నదట. అయ్యో గట్లెట్లా వండినవమ్మా, అది మాట్లాడే చిలుక కదా అన్నాడట. అరే నువ్వు భలే ఉన్నవయ్యా, భలే చెప్తావు. మాట్లాడే చిలుక అయితే నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి బయటకు తీసినప్పుడు మాట్లాడాలి, అంతేనా? పంజరంలోకి వెళ్ళి బయటకు తీసి రెక్కలు ఇరిసి గొంతు మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడాలి. మరి పోనీ గొంతు మీద కత్తి పెట్టి నేను బరబర కోసేటప్పుడన్నా మాట్లాడాలి. అది ఎప్పుడు మాట్లాడకపోయి అది మాట్లాడుతుందని నాకేం తెలుసు అని ఆమె అన్నదట. అవునా కాదా? మరి నిజంగానే మాట్లాడే చిలుక అయితే ఎప్పుడో ఒకసారి మాట్లాడాలి. ఇక బీసీల పరిస్థితి కూడా గట్లే ఉంది. ఇవాళ మాట్లాడకపోతే మన పరిస్థితి కూడా చిలుక పరిస్థితే అవుతుంది. ఎవరు అడగకపోతే, అడగాల్సిన సమయంలో అడగకపోతే తీరని నష్టం చరిత్రలో జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది. మనం కొట్లాడితే, మనం ఎంటబడితే కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే 42% పెట్టినరో ఆ బిల్లు ఇవాళ అసెంబ్లీలో వచ్చింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లు పెడతామని మాట్లాడితే ఇక్కడ ఇదే జాగృతి వాళ్ళు, ఇదే యునైటెడ్ పూలే ఫ్రంట్ వాళ్ళం ఆ రోజు ఏమన్నాం, ఒక్క బిల్లు పెడితే ఎవరన్నా కోర్టుకు పోతే బిల్లు ఎగిరిపోతుంది, 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాలకు వేరే బిల్లు పెట్టాలి, విద్యకు వేరే బిల్లు పెట్టాలి, ఉద్యోగాలకు వేరే బిల్లు పెట్టాలని అడిగినాం. అడిగితే అప్పుడు చాలా మంది మేధావులు నవ్వినరు. అవి ఒకటి కాదట, 3 బిల్లు పెట్టాలన్నట, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నారు. కానీ గవర్నమెంట్లో ఉన్నోళ్ళు, ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు అందరు ఆలోచన చేసి ఒక్కటి కాదు ఖచ్చితంగా 2 అయితే పెట్టాలని చెప్పి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిరు. అంటే సరైన సమయంలో జాగృతి మాట్లాడింది కాబట్టి, సరైన సమయంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ మాట్లాడింది కాబట్టి ఇవాళ ఒకటి కాదు అసెంబ్లీలో 2 బిల్లులు పెట్టుకున్నాం. అందుకే ఇక్కడికి వచ్చినటువంటి బీసీ బంధువులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడే సమయం వచ్చింది. మేము హైదరాబాద్లో మాట్లాడితే కుదరదు, మెదక్లో ఉన్న బీసీలు మాట్లాడాలి. మెదక్లో మాట్లాడితే కుదరదు, మళ్ళా అన్ని మెదక్లో ఉన్న అన్ని అసెంబ్లీలలో, సిద్దిపేటలో ఉన్నవాళ్ళు, సంగారెడ్డిలో ఉన్నవాళ్ళు, నర్సాపూర్లో ఉన్నవాళ్ళు, మెదక్ జిల్లాలో ఉన్న అన్ని చోట్ల కూడా బీసీ బిల్లు గురించి మాట్లాడాలి. ఎందుకోసం మాట్లాడాలి? మనం కొట్లాడితే 2 బిల్లులు పెట్టిండ్రు, అసెంబ్లీలో పాస్ చేసినాం, కౌన్సిల్లో పాస్ చేసినాం. వాటిని తీసుకుపోయి ఏం చేసిండ్రు, ఢిల్లీకి పంపించారు. ఢిల్లీకి పంపించి కాంగ్రెస్ వాళ్ళు చేతులు దులుపుకున్నారు. ఇక బిల్లు ఢిల్లీకి అయితే పంపినాం, మాకు సంబంధం లేదంటారు. మరి మా బీసీ అన్నదమ్ములు అక్క చెల్లెలతో నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నా, ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మరి ఢిల్లీకి బిల్లు పంపినాం, మాకు సంబంధం లేదంటే మనం చూసుకుంటా ఊరుకుందామా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఢిల్లీతే ఉండాలి, మాకు సంబంధం లేదని ఇక్కడ నాయకులు అన్నారు. ఆనాడు చూసుకుంటా ఊరుకున్నామా? మనం ఊరూరా బయలుదేరి ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. ఇవాళ గట్లనే ఊరూరా బీసీలు చైతన్యవంతమై ఉద్యమం చేస్తేనే ఖచ్చితంగా బీసీ బిల్లు వస్తుంది. ఇవాళ మెదక్ ఎంపీ ఉన్నాడు, ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నాడు రఘునందన్ రావు. ఒక్కనాడన్నా మాట్లాడిండా బీసీ బిల్లు గురించి? ఒక్కటంటే ఒక్కనాడన్నా మాట్లాడిండా? మరి ఎందుకు మాట్లాడాడు? మీ ఓట్లే వేసిరు కదా, మన బీసీలే పోయి వేసిరు కదా. మన బీసీల ఓట్లు లేకుండా మెదక్ ఎంపీ ఇవాళ పార్లమెంట్లో ఉన్నాడా? ఈ విషయం దయచేసి అడగాలి. ఎక్కడికి వచ్చినా మన మీడియాలో ఉన్న బీసీ మిత్రులను కూడా నేను కోరుతున్నా, రఘునందన్ రావు గారు రేపు మెదక్కి వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఇట్లా జాగృతి వాళ్ళు అడిగినరు, మరి బీసీ బిల్లు మీద మీ స్టాండ్ ఏంటిది? ఇక్కడి నుంచి పాస్ అయి అక్కడికి పోయింది బిల్లు, రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది, ఎందుకోసం బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లుకు మద్దతు ఇస్తలేదని చెప్పి దయచేసి ఎంపీ గారిని ప్రశ్నించవలసిందిగా నేను మీడియా మిత్రులు కోరుతున్నా. అట్లనే ఇక్కడ ఉన్న అన్నదమ్ములందరూ కూడా దయచేసి ఖచ్చితంగా వారిని అడగాలి. ఏమొస్తుంది బీసీ బిల్లు వస్తే? మన పిల్లలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి. ఏమొస్తుంది బీసీ బిల్లు వస్తే?
అన్నదమ్ములకు రాజకీయంగా ఎక్కువ అవకాశాలు వస్తాయి. ఏమొస్తుంది బీసీ బిల్లు వస్తే మనకు ఊరూరికి గ్రామానికి బీసీలకు ఎక్కువ నిధులు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి, జీవితం మారిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడాలి. ఎస్సీ ఎస్టీలకు మీకు తెలుసు మొదటి నుంచి రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి కాబట్టి ఇష్టమున్నా లేకున్నా చచ్చినట్టు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీలను ఎస్టీలను గెలిపించుకుంటున్నారు. అవునా కాదు? మరి బీసీలకు ఎందుకు రావు అవకాశాలు? ఒక్కసారి దయచేసి అందరూ కూడా ఆలోచించాలి. నిన్నగాక మొన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కులగణన అని చేసిండ్రు, మేము మొత్తం లెక్క పెట్టినామని చెప్పిండ్రు. ఆనాడు కూడా ఒక జాగృతే మాట్లాడింది, మీరు ఇతరులై పెంచి చూపించారు సంఖ్య, బీసీలై తక్కువ చేసి చూపించారని మాట్లాడినాం. మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నిజంగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిత్తశుద్ధితో కులగణన చేసి ఉంటే అన్ని గ్రామ పంచాయతీలలో పెట్టుండ్రి డేటా, వివరాలు వెల్లడించండి, ఏం లెక్కనో చెప్పండి. ఊర్లలో అయితే మనకు తెలుస్తుంది కదా, ఏ గడప ఎంతమంది ఉన్నారో తెలుస్తుంది మనకు. దూద్ కా దూద్ పానీ కా పానీ హో జాతా. పెట్టమంటే పెట్టరు, భయపడుతుర్రు అంటే అర్థమైంది వాళ్ళు మనకు కరెక్ట్ చెప్పలే, అబద్ధాలు చెప్పిరని అర్థం. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసిన పోరాటాల ఫలితంగా రాష్ట్రం నుంచి బిల్లు పాస్ అయింది, కేంద్రం దగ్గర ఉన్నది. మరి కేంద్రానికి మన బీసీల సత్తా తెలవాలంటే, మన తెలంగాణ బీసీల పౌరుషం అర్థం కావాలంటే ఇవాళ మనం కేంద్రం మీద ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఉంది. ఎట్లా ఒత్తిడి పెంచుదాం? ఖచ్చితంగా ధర్నాలు చేయాలి, వంట వార్పులు చేయాలి, తెలంగాణ ఉద్యమంలో ఏమేం చేసినామో అవన్నీ చేయాలి. అవన్నిటికన్నా ఎక్కువ ఖచ్చితంగా కేంద్రానికి తెలవాలంటే మొట్టమొదటి కార్యక్రమంగా మీ అందరినీ మెదక్ జిల్లా నుంచి నేను అనౌన్స్ చేయాలనుకున్నా. మొట్టమొదటి కార్యక్రమంగా మన డక్కన్ నుంచి